The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. మన కోకలపాలెం గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త. ఇతని పేరు అడవిరాముడు. ఏ ఇద్దరు కలిసి ఉన్నా వెడగొట్టేసే రకం. అటువంటిది ఇద్దరి మధ్య తగు వచ్చిందంటే ఇంక వీడికి పండగే. వాళ్ళ కొట్లాటను సినిమా కథ అంతా పెంచేసి ఊళ్ళో వాళ్ళకి టికెట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాడు. అంతేకాదండి, అబద్ధాలు, చీటింగులు, అవసరమైతే బ్లాక్ మెయిల్ కూడా చేస్తాడు. ఇదో విచిత్రమైన క్యారెక్టరు. పూర్వకాలంలో పెద్ద పహిల్వాన్. ఇప్పుడు మాత్రం ఇద్దరు పిల్లలు లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు బాక్సింగ్ ఆడేస్తున్నారు. వాళ్ళని కొట్టలేక మందు కొట్టేసి ఉరితాడు మెళ్ళ వేసుకుని చెట్టు ఎక్కేస్తూ ఉంటాడు. కింద మాత్రం పడ్డనుకోండి, ఈ హీరో గారు ఇద్దరు హీరోయిన్స్ ని ఒకసారి చూడండి. మా ఆయన చెప్పుతో పెడతారా? నీకే కాదు పెనిమిటి, నాకు కూడా పెనిమిటే. నా మాటకు వస్తే ఆరు నీకంటే నాకే ఎక్కువ మొగడు. అసలు సాదిపేట కుస్తీ పోట్లు కంపటం నాది తప్పు. కప్పుని తెస్తావని వెళ్ళి ఈ కప్పుని తెచ్చావు నాకు. నువ్వు బేగి తోకపోయా బాబు, ఇదేదో తేలిపోతే అవతల మా గ్యాదకు దున్నపోతుంది దాటించాలే. అవును, ఇక్కడ గొడవ జరుగుతుంటే కొడుకులు ఎక్కడ తెచ్చారా? పాంచాలి పంచభద్రుక, ఆనాడు నన్ను మయసభలో చేసిన అవహేళనకు నేడు నీకు నిండు సభలో వస్త్రాపహరణమే శాస్తి. దుశ్శాసన శీలలాగుము. కృష్ణ దేవుడు లేడు లేడన్నా కృష్ణ. ఇది రిహార్సల్స్, చీరలు లేవు, ఊరికే తిరిగే మాకు. అబ్బో, ఛాన్స్ దొరికితే చాలు చావబోతున్నావు. నేను ఇది ఒప్పుకోనంటే ఒప్పుకో. వీళ్ళిద్దరికి ఏ పని పాట లేదండి. ఇంతకీ ఇప్పుడు ఏంటంటే, అన్న బన్నీ నిండా బొక్కలంట, తమ్ముడేమో కడ్రారి ఉతుక్కోడంట. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫిట్టింగ్ పెట్టేసి మన అడిరాముడు ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టేశాడు చూడండి. ఇండ్లు వేరు కావచ్చు, ఇంటి పేరొక్కటే. తల్లులు వేరు కావచ్చు, తండ్రొక్కడే. ఏమిటా ఇంటి పేరు, ఎవరా తండ్రి? ఇంకెవరో మన ఎక్స్ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొద్దయ్య గారే. మన కోకలపాలెం గ్రామ చరిత్రలోనే కని విని ఎరుగని గొప్ప కుస్తీ పోటీ. స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు. టికెట్ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2 టికెట్లు కొన్న వాళ్లకు 1 బిస్కెట్ ప్యాకెట్ ఉచితం. ఒక బిస్కెట్ ప్యాకెట్ కాదా, 20 ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చినా మన దగ్గర టికెట్ ఎవడు కొండ. ఏదో కుస్తీ పోటీలు ఎవడు కావాలా? ఏడు చెప్పిన కూడా నేనే. ఒక ముఖ్య గమనిక, ఈ ప్రోగ్రాం కు స్పెషల్ అట్రాక్షన్ ప్రముఖ హిందీ తార మనీషా కొయిరాలా గాని, ఒకవేళ ఆవిడ గారికి ఖాళీ లేకపోతే మాధురి దీక్షిత్ గాని విచ్చేస్తారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి వారే స్వయంగా దండ వేసి షీల్డ్లు కూడా అందజేస్తారు. మన పైల్వాన్లిద్దరూ బస్ కి తీయడం కూడా పూర్తయిపోయింది. ఈ యొక్క పోటీలకు ఎంపైరింగ్ గా వ్యవహరించేది ఎవరనుకుంటున్నారో? మన ప్రముఖ పైల్వాన్ శ్రీ 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 చిక్కాల బొచ్చయ్య గారే. ఎక్కడ మనిషి కోరాలా? ఏదో మాధురి దీక్షిత్ రాత్రి సూటు కుట్టించుకున్నాడు మన గుడ్డెంకటి చేత. ఏదో సీక్రెట్ లో బొత్తలు దప్పు కుట్టించాడు. అయినా పర్లేదు, సూటే. చెప్పండి, ఎక్కడ మనిషి కోరాలా? చెప్పేనా ఇది నీ వల్ల కాని పని. పైసా కొయ్యాలా రావాలి. సైలెన్స్, నిశ్శబ్దం. హీరోయిన్ వచ్చుంటదయ్యా. కాకపోతే విమానం డ్రైవర్ గారికి దారి తెలిసి ఉండకపోవచ్చు. అందుకని యువతలొడ్డం దింపకుండా అవతలొడ్డం దింపుండొచ్చు. అందుకని మేమే స్వయంగా వెళ్ళి విమానం డ్రైవర్ గారికి దారి చెప్పి గౌరవంగా తీసుకొస్తాం. శుభవంటలతో ఎక్కడికక్కడ అడగకూడదా? ఎదదా వెళ్ళే వాళ్ళు అడగకూడదు కానీ పారిపోయే వాళ్ళు అడగొచ్చా? వీడి మొఖానికి మనీషా కొయ్యాల గాని, ఒకవేళ తీరుబాటు లేకపోతే మాధురి దీక్షిత్ గాని వచ్చేసి ప్రైజులు ఇచ్చేస్తారంట. ఈ అమ్మాయి పేరు కాంచనమాల, వైజాగ్ నుంచి వచ్చింది. ఒక ముఖ్యమైన పని మీద కోటిపల్లి వెళ్ళడానికి రేవు దాటాల్సిన ఈ అమ్మాయిని అడవిరాముడు ఎలా ఇరికించేశాడో చూడండి. మనీషా కొయిరాలా. అదేంటే బొంబాయిలో చూసినప్పుడు ఆ పిల్లల లేదే. బొంబాయిలో అంటే అసలు బొంబాయి ఎప్పుడు వెళ్ళారు నువ్వు? బొంబాయి నాన్న లేదు, బొంబాయి మన ఊరు వచ్చింది.
అదే మండట్ల సినిమా ప్రేమిలో అందులో ఆ పిల్ల లేదే. ఓరి ఎదమన్నారా సినిమా యాక్టర్లు సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉండరురా. ఉదాహరణకి నటశేఖర కృష్ణ గారిని తీసుకో, సినిమాల్లో ఉన్నట్టుగానే బయట ఉంటారా? ఉండరు, ఇంకా అందంగా ఉంటారు. అలాగే ఈ మనీషా కోయిరాల కూడా. నువ్వు వెళ్ళిపోయి 4-5 అనౌన్స్మెంట్లు చేసేసుకో. వెళ్ళిపో. నేను వెళ్ళి మనీషాని తీసుకుని వస్తాను. రండి. ఎక్కడికి? రేవు దాటాలండి. ఏంటి దాడేది? పడవలు స్ట్రైక్. అక్కడ 2 పడవలు కొట్టుకుంటున్నారు, కొన్ని 100 మంది వస్తున్నారు. ఎందుకు? ఒకటి రేట్లు తగ్గించాలని, ఒకటి పెంచాలని. ఆ కుస్తీ పోటీలో ఎవడు గెలిస్తే వాడు ఒక రేటు ఫిక్స్ చేసి టికెట్లు అమ్ముతాడు. దాని ప్రకారం అందరూ కొనుక్కొని వెళ్లాల్సిందే. ఓ పని చేస్తానండి, మొదటి టికెట్ మీకే కోయిస్తాను. రండి. మనీషా కోయిరాల హిమాలయం టైర్లో గాలి తుస్సుమందట, అందుకే రావడం లేట్ అయింది. బిల్డప్ లో నువ్వును. అమ్మాయి గారు, మా కుక్క మూతికలో నిన్నేవో సిల్లీ క్వశ్చన్ చెప్తారు గానీ తెలియదని తలోపకుండా నోటికి ఏదో అది మాట్లాడేసేయండి. ఏంటంటే అమ్మాయి గారు మనలే చూపించండి. అమ్మాయి గారు, మీరు వాళ్ళతో వెళ్ళిపోండి, నేను వెళ్ళి మీ టికెట్ వ్యవహారం తెలుసుకుని వస్తాను. ఏంటంటే వెళ్ళండి. అయ్యి బాబాయ్, హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ రండమ్మా కూర్చోండి. తప్పకుండా అలా సోనెవరేటి? అయ్యి బాబాయ్ కాలుతో కిసాడే వచ్చినాడు. అమ్మాయి బొమ్మలా ఉంది. ఏంటి ఇదిలో? ఎడమ పిర్ర మీద కొట్టొద్దు, తెగ్గట్టేసింది. అలాగా? ఏట్రా కూసావు? నేను సబీనా పౌడర్తో తలంటుకుంటానా? నేనెప్పుడు కూశాను? ఇప్పుడు కూతావురా. నేను ఇటు పారిపోతాను. నేనే ఊరు పేషెంట్ అండి. ఎంఎస్ నారాయణ కాదండి. ఈ ఏరియాలో మనం పెద్ద కింగ్ అండి. పెదరాయిలో మీ మోహన్ బాబు మనలే కాపీ కొట్టాడండి. అయ్యో, నాది సీకిపోయిన మొలతాడా? ఏమో, నేనెప్పుడు చూశాను? తెగ్గడ్డ పగిలింది. చిరంజీవి ఏ మాత్రం తీసుకుంటాడా? ఈ మాత్రం తీసుకుంటాడు. అబ్బా, ఆ మాత్రం తీసుకుంటాడా? మరి మీరేం తీసుకుంటారండి? ఈ గొడవ ఏదో తేలితే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నా. రారా రా. ఒరే, ఇంతసేపు అన్నయ్యమనే మమకారం చూపించాను, ఇక మమ లేదు, అంతా కారమే. కళ్ళల్లో వేసేటాను అంతే. అబ్బా, కళ్ళలో కారగొట్టాడు. దేవుడే కళ్ళలో కారగొట్టాడు. బాబోయ్ కళ్ళలో కారగొట్టాడు. ఎవరా కారం కొట్టింది? నువ్వే. కారం ఎవరి చేతిలో ఉందో మీరే చూడండి. నేనే నెగ్గాను. ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో, ఎవరా నెగ్గింది? నేనే. అబ్బో, నువ్వే నెగ్గావు. బాబు. ఈ యొక్క కుస్తీ పోటీల్లో నా యొక్క పెద్ద కుమారుడు రాంపండు గెలుపొందాడని ప్రకటిస్తున్నాను. తప్పట్లో ఇప్పుడు మనీషా కోయిరాల మా అబ్బాయికి దండేస్తుంది. మళ్ళీ తప్పట్లో.
తలుచుకొని తపించు తరుణులు రారమ్మంటున్నా నన్నే కలుసుకొని వరించగలవని నేను ఊహించానా రతిరాజా రవితేజ 10 జన్మలకి పరదాసినిగా పడి ఉండమని పతి దేవుడిగా రారా ఈ హారమే నువ్వు అందుకోవయ్యా జోహారనే నా జోడుకోవయ్యా నీ వేగం మేడ్ ఇన్ ఇండియా నీ వాటం మేడ్ ఇన్ ఇండియా నా గుండె కొల్లగొట్టావయ్యా రమయ్యా 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 హీరోగా నువ్వుంటే డేట్స్ ఇస్తా రమ్మంటూ మిస్ యూనివర్సులు విదేశీ వనితలు క్యూలో నిలుచోరా కిస్సింగ్స్ ఉన్న స్వదేశీ తారలు డోంట్ కేర్ అనుకోరా How handsome my love dream తమ కండ బలం తమ గుండె బలం తమ కొంటెతనం తమ కోడె గుణం యమహో ఈ హారమే నువ్వు అందుకోవయ్యా జోహారనే నా జోడుకోవయ్యా ఇది నేనేం చేయాలి ఆడి మెళ్ళయ్యాలి. నేనెందుకు వేయాలి కుస్తీలో నెగ్గిన వాడు టికెట్ ఇవ్వాలి కానీ దండించుకోవడం ఏంటండి టికెట్ ఇవ్వడం ఏంటి? టికెట్ పడవడగా ఇచ్చేది ఓయ్ పడవాడేంటి? అవును మీరిద్దరు పడవాళ్ళు రేటు విషయంలో దెబ్బలాడుకున్నారు ఎవరు నెగ్గితే వాళ్ళ రేటుకు పడవెక్కాలి అంతే కదా ఏటి మేము పడవాళ్ళవా? ఎవరు చెప్పారు నీకు? అదే నల్లగా ఉంటాడే ఆ పేరు అడవి రాముడో వేటగాడో ఇంతకీ నువ్వు మనిషా కొరేలా అవునా కదా? మనీషా కొయిరాల ఇంకా నయం ఐశ్వర్య రాయ్ అన్లే నా పేరు కాంచనమాల మోసం అన్యాయం. ఆగు, నువ్వెక్కడికి? రేవు దాడ్డానికి ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత దాటు. నేనెందుకు వేయాలి మనీషా కొయిరాలని వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నందుకు. లుక్ మిస్టర్ నా పేరు మనీషా కొయిరాల కాదు కాంచనమాల నువ్వు ఏ మాలవైనా ఈ మాల నా మెళ్ళో వేసి తర్వాత పడవచ్చు. చూడు నేను అసలే మొండిదాన్ని గోదావరి ఈదుకునైనా వెళ్ళిపోతాను గాని నీ మెళ్ళో మాత్రం మాలేను అయితే నేను ఊరి నుంచి కదలలేవను. చూద్దామా చూసుకుందాం. ఏయ్, అందరికీ ఇదే చెప్పడం, ఈ పిల్ల ఈ ఊరు దాటి వెళ్ళిందో అవతల గట్టుకి చేరుకోక ముందే యువతల గట్టును మీ సమాజం లేచిపోతాం. జాగ్రత్త. ఆ సంగతి మేము చూసుకుంటాగా. ఈ రాత్రికి ఊళ్ళో ఉండిపో, రేపు గుట్టి చప్పుడు కాకుండా రేవు దాటించేస్తాం. మనీషా నీకు సిగ్గులేదు అసలు నువ్వెవరు నేనెవరు ఒక ఆడపిల్లని బలవంతంగా కట్టి పారేయడానికి నీకేం హక్కుంది అనవసరంగా గోక్కున్నాను. నీ దండకి నీకు వద్దన్నం. పొద్దున్నే ఫస్ట్ పడవకి ఎక్కించేస్తాను, ముందు అన్నం తిను. నేను తిన్ను ఇదిగో మళ్ళీ నన్ను గోకుతున్నావు. కాల్చుకుని మరీ వండి తెచ్చాను. నల్లకొడి చికెను, బంగారు తీగల పులుసు. తిను. మరి పొద్దున్నే పంపిస్తావా పంపేస్తాను, తినవే బాబు, తిను. ఏ ఆగింది తినలేదే? తిన్నది చాలు కడుపు నిండింది. అయితే తిన్నంటాం. తినకపోతే ఇప్పుడేంటి మళ్ళీ నేను గోకినట్ట? వద్దులే తింటాను. అది ఇప్పుడే ఎత్తావా? పొద్దున్న పడవెక్కే ముందే ఎత్తావా? మళ్ళీ దండంటావేంటి? అన్నం తింటే పొద్దున్నే పంపించేస్తానన్నావుగా. అలా అనకపోతే అన్నం తినవని. ఇప్పుడు రేపు మన ఇద్దరికి పెళ్ళయింది అనుకో. అనుకో, శోభన నుంచి షష్ఠి పూర్తి దాకా దెబ్బతావు. పెళ్లికి ముందు మీ ఊరు వస్తే నాకు అన్నం ఎట్లేదు అని. ఇదిగో నీకేదో పోయే కాలం వచ్చి నోటికొచ్చిందంతా పేల్తాను. ఈ దండ నేను చంపి నీ శవానికి ఎత్తాను. అయితే ఇప్పుడే చచ్చిపోతాను. చంపేసి నాకు దండేసి చంపేయి. నేనెయ్యను. అయితే దండ వేయించుకునే దాకా సావను. వస్తాను, పొద్దున్నే మాట్లాడుకుందాం. తలుపేసుకో.
రండి ఎవరు చూడకుండా పారిపోదాం. అయ్యి బాబు వద్దండి, ఎవరి చుట్టూ బాగోదు. వారిని ఎక్కడికో వెళ్ళిపోయాం. పద పద పడవతి. రామ్ పండుగ కాదని ఇలాంటి రిస్క్ ధరలు ఒప్పుకోవాలంటే 100 రూపాయలు మరి ఇస్తావా? ఏంటి 100? నేను నోట్ ఒకటి ఇస్తాను. అయితే ఓకే. ఏట్రా మా లేడీస్ కి పడవ కడుతున్నావా? అదే కడతాడు. ఏ కట్టకూడదా? కట్టచ్చు, ఇది నా మెళ్ళ వేసేస్తే. వెయ్యను. అయితే పడవలు కట్టరు కట్టరు కట్టరు. అంతా వాడిష్టమేనా? నా ఇష్టం కూడా ఉంటుంది. ఉంటుంది కదండి మరి. నిన్ను ఊళ్ళో నుంచి ఎలా వెళ్ళనివ్వడో నేను చూస్తాను. అందుకేగా మీ దగ్గరకు వచ్చింది. అందుకే కదా నేను ఇంత సీరియస్ గా ఆలోచిస్తుంది. ఏదోలా పంపించేద్దామంటే రాంపండు ఏలేటట్టు అవుతుంది. కురుతాడు. మీరే ఇలా భయపడితే ఎలాగండి? నాకు పోయినట్టు నువ్వేం కంగారు పడకు. అందరం కలిసి ఏదో చెట్క వేసి నిన్ను రేవు దాటించేస్తాం. అది మరేమనుకుంటున్నావు ఈ సత్తిపడ్డంటే? నువ్వు కూడా ఈ పురకాల వచ్చేసి రేవు దాటించేస్తావు. గుడ్ ఐడియా. ఓకేనా? బ్రహ్మాండం. ఇంకా కిటికీలు మూసేయండి. అలీబాబా 40 దొంగల్లాగా కాంచనమాల డజన పురకాలన్నమాట. వాడేం అడిగినా ఏమి చెప్పద్దు. పేరెడితే చెప్పచ్చా? ముఖం ముసుకుపదా. సరే గాని మన రాంపండు గారు ఎదురైతే ఏంటి చేయడం? అమ్మో రాంపండు గుర్తుపడితే తోలు తీసేస్తాడు. నోరు విప్పద్దు. ఎవరు మీరు? దుబాయ్ సెట్ పెళ్ళాలు హై. ఏటి దుబాయ్ సెట్ పెళ్ళాలా? ఇలా వచ్చారేంటి? మేం ఈవినింగ్ వాక్ కోసం ఇండియా వచ్చాం. పడవ ఎక్కి గోదావరి బ్రిడ్జి మీద దుబాయ్ जा रहा है. పడవ మీద దుబాయ్ కా? अरे मुस्लिम लेडीज से रोड में बात करने को शर्म नहीं है? चलो बहन, चलो चलो चलो. గుర్తుపట్టలేదు రోయ్. అమ్మ నా ఫిగరు. అంటే వీళ్ళంతా మన ఎదవలన్నమాట. చెప్తా. వాళ్ళు డకైటీలు. అవునరా, ఒక్క కూళ్ళో ఒక్క వేషంలో తిరుగుతున్నారు. ఎంత డేరింగ్! ఈ కవలకొండలరావు కళ్ళ ముందే కోకల పాలని దోచుకుంటారా? పదండ్రా. పదండి. ఒరే సత్తిపండు, ఇందాక రాంపండు గారు మనం గుర్తుపట్టి ఉండుంటే ఇటుకుపోతే ఇచ్చిన బుర్ర బద్దలు కొట్టి ఉండేవాడిని. ఎదవని. నిజమా? అవునురా. ఏవే మా ఎదవల్ని కూడగట్టుకుని నా చెవులో సింతగా ఎత్తేస్తావా? నాకు దండయకుండా జెండా ఎత్తేస్తావా? పదా సిరిగిపోతాయి. పదా. ఇంకే వాళ్ళు ఈ పాడికి ఫుల్ కోటింగ్ అయిపోయింటది. ఎలా రాంపండు మళ్ళీ డామా ఎత్తనారా అనుకుంటున్నాం. మరి ఆ ఉద్దు లేదు. ఏట్రా అన్నిటికీ నాకు ఎదురొచ్చేస్తున్నారు? నిన్నటికి నిన్న నా డార్లింగ్ ని రేవు దాటించేద్దామని పెద్ద ప్లాన్ వేస్తారా? అక్కడికి బురకాలు వేసుకుని వెళ్ళాం. అయినా నువ్వు కనిపెట్టేస్తావని మాకేం తెలుసు? కనిపెట్టకపోతే ఆ సత్తిపండు గారికి సపోర్ట్ ఇచ్చేసి నాకు ఎక్స్పర్ట్ అవుతారా? ఇదిగో రాంపండు, రేపు నేను నాటకానికి ఆడియన్స్ ఉండరు. ఏ ఏంటి కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి వాల్ పొట్ట లాంటితే ఎవరు చూస్తారు? మరి ఎక్కడ అంటించాలి? జనం కాస్త తాయితీగా చదువుకునేది ఎక్కడా? ఎక్కడా? మరుగుతోటి కాడా? అవునా? భలే ఐడియా వచ్చావరా. మరి అయితే అంటించేయి. అయితే అక్కడే అంటించు. చదవగాడు కొర్నాయాలకి ఎక్కడ ఇంటాలో తెలియదు. ఏనా దోల తీరిందా? పోకలపాలెం ప్రజల కళ్ళకి దొరికింది. నిన్ను ఈ ఊరు నుంచి పంపించడానికి గొప్ప ఐడియా. ఏంటది? ఓలమ్మా ఒళ్ళు అయిపోయినది. ఏదో బస్సులను ఏదో ఒళ్ళుని ఎక్కడ పడితే అక్కడ టుక్కు టుక్కుమని పేసలు అడిపోతున్నది. అందుకే చెప్పాను నాటకాలు డామాలు వద్దాయని. రేపు ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు హీరోయిన్ ఆశిస్తే ఆ డైలాగులు చెప్పడానికి నోరు నోరేం తిరగక్కర్లేదు. ఆరే తిప్పుకుంటారు. ఆడు పెద్ద డైరెక్టర్లు ఎంతో మందికి తిప్పారు. ఇప్పుడు చూడు నా గ్యామరా ఎంత దెబ్బ తినిస్తుందో. ఓల మూల మధుల అప్పలు పడిపోతున్నావు. ఎన్నో నెల
ఎక్కడమ్మా పాడు వారం రోజులు వారమ్మా, అయ్యింది వారం రోజులకే సాకిరే బానంత అయిపోతేని 10 నెలలకి పెద్ద గడ్డి పెట్టంత అయిపోద్దామా? ఏం చేస్తావమ్మా చేసి రోడాలంటోడు మరి ఎవరన్నారు ఊళ్ళో రాంపండని ఒకడు ఉన్నాళ్లే అమ్మా ఎవడా మాకు 125కి అడ్వాన్స్ ఇచ్చి మా అమ్మాయి డామాలు బుక్ చేసి ఆడా ఏంటి మీకు కూడా 110కి అడ్వాన్స్ ఇచ్చాడా ఇచ్చాడు. అయిపోయారు నాకు కూడా అలాగే ఇచ్చాడమ్మా అదేదో డ్రామాలో లవ్ సీన్ ఉంటేను నిజంగా లవ్వాడేశాడు అప్పటి నుంచి ఇలా పెరిగిపోతా ఉంది కడుపు అది సరే గాని మీకు కూడా ఇవాళ డ్రామాలో రేప్ సీన్ ఉందనుకుంటాను ఏటి ఇంకా నయ్యం మా అమ్మాయి ఎలాంటి చేయదని చేయనివ్వను. అమ్మా అమ్మా నేను చేస్తానే ఏడు చేస్తావు తప్పు. నువ్వు ఇంకా చిన్న పిల్లలు అలాంటి చేయకూడదు. నీ సినిమా భవిష్యత్తు బోల్డ్ అంత ఉంది. మరి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు కదే ఇచ్చారు ఏ బోర్డు అడ్వాన్స్ ఏ సెలన్స్ ఎక్కడ మొక్కను కొట్టేస్తాను. పద అమ్మ కడుపు జాగ్రత్త పదపోదమ్మా. ఓరే రాంపండు అయిపోయావురా. ఈ నాయక్ సౌత్కి రికార్డ్ డాన్స్ ఎట్టుకుంటే ఈ జయశాంతి మిస్. దేవి నవరాత్రులకి రామాంజన యుద్ధం ఎట్టుకుంటే ఆ సీత 2 సీన్లు ఆడిందో లేదో 3 రోజుల దాకా ఇంట్లోకి రాకూడదని అది వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఇది 125 రూపాయలు సింగిల్ పేమెంట్ బోర్డులో ఎట్టేసుకుని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చేసింది. ఏటి హీరోయిన్ అంతా యాసాలు ఎత్తనారా? ఎక్కడేస్తున్నారు వేయకుండానే వెళ్ళిపోతున్నారుగా. హీరోయిన్ ని బుక్ చేసుకోవడం కూడా చేత కాదు. ఈడికెందుకురా నాటకాలు? నన్ను అడిగితే తెచ్చేవాడిగా ఏ నగ్మానో రోజానో. పుండు మీద ఈగల నువ్వేట్రా? నీకోసం నెంబర్ 1 హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకొస్తే ఎవరు ఏంటి అని కూడా అడగకుండా నన్ను ఇలా కొడతావా? ఇంకా నేను చెప్పనంటే చెప్పను. చెప్పరా బాబు చెప్పు. వీడు అడిగితే చెప్తాను. చెప్పు. మన కాంచనమాల అది వస్తుంది మన కోసం. నువ్వు వెళ్ళి పత్తి మారితే ఎందుకు రాదు? నీకు దొబ్బుద్దేమో. దొబ్బుద్ది అవసరం మంది. మీరంతా ఎక్కడికి రా? ఒకవేళ ఏ కాళ్ళలో పట్టుకోవాల్సి వస్తే మీ ముందు కష్టం కదా. అది నిజం. అల్లో 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 రాంపండు గారు ఏంటండి బాబు ఇలా వచ్చేస్తున్నారు? రాత్రికి నీతో చిన్న పనెట్టుకున్నానులే. ఏటో అది మరి పోస్టర్ చిత్రం దాస్తావెందుకు? విషయం ఏంటో చెప్పు. రాత్రికి ఓ చిన్న డ్రామా నాటకం ఉంది. ఎవరితో హీరోయిన్ తెచ్చారు. మన పక్కన సూట్ కాలా వద్దు పొమ్మన్నాను. నువ్వు వేసే చెప్తాను. మంది కరెక్ట్ మ్యాచింగ్. ఇద్దరం కలిసి ఎరగదీసేద్దాం. గొప్ప తెచ్చావు. మడతెట్టి జేబులో పెట్టుకో. మడతెట్టి అంత మాటానికి బోల్డ్ అంత క్యాన్వాసింగ్ చేసేసుకున్నాను. బాబా ఒప్పేసుకోవే. ఒప్పుకోవచ్చు. నేను ఒప్పుకోను. ఇదిగు మరి నువ్వు అలాగ అనెత్తే కాదు. మరి ఇంకెలా అంటారు? నేను చేయను. చెయ్యవా? చెయ్యను. చెయ్యకపోతే పో. రాజమండ్రి మెరకేది వెళ్తే 100 మంది వస్తారు. మనమంటే పోటీ పడి మరీ వస్తారు. పెద్ద పోజు. అలాగని కాదు, వేసే ముందు మనం ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా. ఇది పద్ధతి. నీకేం కావాలో చెప్పు. మన దగ్గర మొహమాటాలేంటి? అయ్యో మొహమాటం అని కాదు, నేను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానేమోనని. ఇంకా నాకు కాలుద్ది. నీకేం కావాలో అడుగు. ఇవ్వకపోతే? నా పేరు రాంపండు కాదు. అంత మాట నాకు ఇంకా బాగుండదు. అడిగేస్తున్నాను. నీ నాటకం అయిపోగానే నన్ను రేవు దాటించేయాలి. అమ్మ మడతెట్టేసావే. 1 2 3 4 5 6 7 ఎదవని నీకు వచ్చిన అంకిలన్నీ లెక్కటేకు. అవతల డ్రామాకి లేట్ అయిపోతుంది. హలో, గొప్ప భారీ సెట్టింగ్లతో డిస్కో లైటింగ్లతో రాంపండు బృందం వారిచే మత్స్య యంత్రం గొప్ప పౌరాణిక నాటకం ప్రదర్శించబడిన. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, వాల్ పోస్టర్స్, పేస్టింగ్ తో సహా అన్ని రాంపండు గడే స్వయంగా చూసుకున్నాడు. తెరతేస్తున్నాం, ఇక చూసుకోండి. పెళ్ళొస్తా సత్తిపండు. రావణాసురుడు లాంటి రాంపండుకి ఆంజనేయ స్వామి లాంటి తమ్ముడై పుట్టావు. ఈ సీతకి సాయం చేయడం కోసం నువ్వు ఈ కోతి మూక పడరాని పాటలు పడ్డారు. ఎలాగైతేనే రావణాసురుడు ఓడిపోయాడు. ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని. వస్తా సత్తిపండు. పండు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఉన్నట్టుండి మీకు ఇంత కడుపులు ఎలా వచ్చాయి? నిన్న లేవుగా. నిన్నున్న కడుపు నీకు ఇవాళ లేనట్టు నిన్న లేని కడుపు ఇవాళ ఇళ్ళకు కూడా వచ్చింది. ఈ రాంపండుతో డ్రామాలు ఆడతారా? దుక్కలాగుండేవాడు ఎలా
సాహిబ్ కొట్టుకెళ్ళి కేజీ మాంసం పట్టుకొచ్చాడు. దేవుడో దేవుడా, గమ్ము రెండు పట్టవే ఆకలి నకలకలాడిపోతుందన్నాడు. దేవుడో దేవుడా. అండి బోజయ్య గారు, వంకర తాటి చెట్టు కళ్ళు తేరా కొబ్బరి నీళ్ళగా తీరా తెచ్చేసరికి తాకుండానే వెళ్ళిపోయారేటండి. వెళ్ళిపోలేదా నాన్న చచ్చాను రోయ్. అవును, నువ్వు చచ్చిపోయావు. ఏంటిదంతా? నేను చెప్పనగా, చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తావు. చెప్పినా చస్తావు. నేను సచ్చినా సచ్చను. ఆ. అవతల నా కళ్ళు ఎయిటింగ్. ఏం లేదురా, ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా, అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాను. అయ్యో బాబోయ్, మా బాల భద్రాస్పనే. ఒరేయ్ దొంగ పెట్టుకున్నా మీ పాప మీరే పోతారు. రేవు దాటేసాం. రండి రండి, మీ నాన్నగారి కలెక్టర్ అంటగా ఓ సంత మన గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా. నేను కలెక్టర్ కూతున్నని నీకెవరు చెప్పారమ్మా? మా సత్తిపండు గారు వాడు చెప్పబట్టి నాకు తెలిసింది. వారిని చెవిలో తేగ సందమా పెట్టి తిప్ప వాడికి అబద్ధం చెప్పడరా? అది బాబోయ్, నువ్వు కలెక్టర్ గారి కూతురు అని అనవసరంగా రిస్క్ చేశాను. ఇప్పుడు ఈ విషయం మా రాంపండు గారికి తెలిసిందంటే అవతల కట్టి మా రాంపండు. ఒరేయ్ పండు, నిన్నే పెళ్ళాడతా చూసావా? చూసానే తొంగ నా కోడి. నేను రేవు దాటలేనన్నావుగా. పండు దండ పొడ్లోనే ఉందా? పండు తీసి మొలతాడు కింద కట్టుకో. పండు వస్తానే, టాటాయే. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. రా పండు, గుడ్ బై. నా పేరుకి గేదెలు తిడతావరా? ఊరుకోండి, మీ పేరు గేదెలు తిడతాను. గేదెలు ఎక్కడ మీరెక్కడ? ఊరుకోనే పోతే నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఎందుకంటే అవతల పెళ్ళోళ్ళు వచ్చే ఎలా అయిపోతుంది? ఇల్లు వస్తే నేను టెన్షన్ పడాలి, నా కూతురు టెన్షన్ పడాలి. మధ్యలో నీకెందుకు టెన్షన్? మీ కూతురు నా కూతురు కాదేంటి? మీ కడుపును పుడతా కడుపును పుట్టాడు కదా? చంపేస్తున్నారే. ఏదో మాట వరుస కంటే అలా ఫీల్ అయిపోతారు ఏంటంటే. అదిగో మన అల్లుడు గారు వచ్చేసారు. ఆయన ఒక్కడికే అల్లుడు. ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి చిర్రెత్తుకు వచ్చేస్తుంది. ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు, అమ్మగారు కూడా. అవునవును, అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు. ఏరా ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని. నేను చెప్పేది జాంగిరి కంటే లడ్డు బాగుందని. పోతే మా ఆస్తి గురించి చెప్పాలంటే 3 వంతులు పోగొట్టేసుకున్నామండి. ఊరు పేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి దొరుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. అడమ టైపున నేషనల్ హైవే వేసుకుంటాము అన్నారు, సరే అని ఇచ్చేసా. ఉత్తరం వైపున ఊరు ఎట్టుకుంటామంటే ఇచ్చేసాను. దక్షిణ వైపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండి, అందుకని వాళ్ళగాడికి ఇచ్చేసాను. పోయింది పోగా మిగిలింది 500 ఎకరాల మొక్క. ఇందులో అగ్గిపేట్లాగా అరెకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి. అది మాత్రం మనిషి ముక్కలు పెట్టుకుంటాం ఏంటంటే, అది ఆలకే పడేసేయండి, అల్లుడు గారు చూసుకుంటారు. మనం ఏ కలుపు తీసుకో. ఈయన మా పాలేరు గారండి. దండాలండి, నా పేరు సొట్టాది కూడా అండి. ఈయన్ని ఇచ్చేద్దాం అనుకున్నామండి, కానీ తీసుకునే వాళ్ళు ఎవరూ కనపడలేదు. నాన్న నీ ప్రేమతో నా కూతురు పెళ్లి చెడగొట్టేలా ఉన్నావు. హోటల్లోకి వెళ్ళి 2 బొండాలు కొట్టి పెట్టరా. ఊరుకండి, వచ్చిన వాళ్ళు ముగ్గురు అయితే 2 బండాలు లేమంటారంటే ఎన్ని బండాలు లేవాలో నాకు తెలదా? పాలేరు నేనే మీరా? దొబ్బేయను చూసి ఇచ్చేస్తా. వినపడదు, మిషన్ లాగేసరిగా. నాకా 10 ఏళ్ల నుంచి ఉంది. అవును, ఇవి పెట్టుకుంటే రోగాలు రష్టులు ఏ వస్తాయంటారు? ఇదే రాజమండ్రి నల్ల మందు సందులో కొన్నాను. ఏమిటో రకరకాలు. అవును, ఇది ఎక్కడ కొన్నారు? అబ్బా అంత దూరం ఎందుకండి, రాజమండ్రి నల్ల మందు సందులో ఓహో రాసులు రాసులు మిషన్లు. భలేవారే, వినపడకపోయినా అర్థం చేసుకోగలను. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు. అవ్వా కంపెనీ ఆ సందులోకి వెళ్తారా? ఆ సందు రాజమండ్రి నల్ల మందు సందు, బాగా గుర్తుపెట్టుకోండి. చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఎన్నైనా చెబుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పి చావు. రామచంద్ర, చెవిటి వాడి ముందు శంఖం ఊదడం అంటే ఇదే. ఇదే పట్టు, రాజమండ్రి నల్ల మందు సందు, స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా, సౌకర్యంగానే ఉంది. వడ్డీనేయడం మరి బోధలేస్తుంది ఈ అబ్బా. ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు తీయకపోతే మామిడికాయలు తీస్తారేటే. నువ్వు తీయాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొట్టాది కూడా సంగతి నీకు తెలీదు. యారో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఇనుకో.
తూర్పున గోదావరి గట్టు ఉంది. పడమటన నేషనల్ హైవే, రైటే. ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోటగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మడియం ఎన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ ఎదవకి వెనకమాల ఇలాంటి ఎదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెనక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పేరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? పోనీ మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్. చెవిటి పేరు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. నా మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గాడిద? బావగారు, బావగారు, బావగారు. బా నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి కథ ఒక వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారెన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్ల మంది సందులోనే దొరుకుతుంది. పోని అక్కడి నుంచి తెప్పించిస్తాను, ముందది ఇవ్వండి. అబ్బా, ఛీ. అయ్యో, ఆ చెవిటి విధవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దండి. సంబంధమా కుదిరినట్టురా, మెల్లిగా బొట్లో వేసాను. వీడి సెవెంటీ మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునురా బాబు, ఆడు మహాశివుడి పీనుగా పడు తినేసాడు రా. ఊరికండి ఎదవాల వేగ సామాన్ సర్దుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలం కొట్టుని గుడి చేసుకొని కలుపు తీరలో పోదాం. కలుపు ఎదకెళ్లాల్సిన కారణం నాకేట్రా, గోసి కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో, కొండలోడి పిల్లల మీద బిందులోడి పెత్తనం లాగా ఊరోడి భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా? పాలైటం చూడండి. హాయ్ ఎవ్రీబడి. రేవుకి బండి పంపలేదు ఏమిటి అంకుల్? అంకుల ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీదట వింటావు. వెర్ ఇస్ మై బెడ్రూమ్? ఎవరు నువ్వు? ఆంటీ. నేనెవరో నీ మొగుడికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఎన్నీళ్ళెట్టు. ఎన్నీళ్ళ? ఒంటికి నూనె రాసి నలగెట్టద్దు. ఎట్టుకో. ఏయ్, లోపల అడుగు పెట్టామంటే కాళ్ళు విరగొడతాం. ఇక మీదట నీకంత లేదమ్మా. ఆ? బిషప్. అంకుల్ ఫాలో మీ. నా బ్యాగ్ అట్రా. ఎంత బిల్ల లేకుండా ఉతికేసింది. అలా సూత్తా నిలబడతావుటే, దాన్ని మెడబెట్టి బయటికి గెంటి. ఆంటీ నలుగు పెడతానని రావేంటి? నిన్ను చంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో పప్పు ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా, చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిదే పొలం, ఉండేవాడిదే ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం రా దీనికి. ఊరుకనే ఎదవ గొడవ ఎదవ ఆస్తేనే మొత్తం ఆస్తి బయట సంకలెట్టుకోమని నా పిల్లనే. పదండి మన కలుపు తీరలో పోదాం. ఏయ్! ఇంకా ఆగిపోలేదులే అమ్మా, పదండి. అమ్మ పాలు ఇవ్వట్లేదు. ఊరుకోండి ఎదవ కాగోల. ఈ వయసులో కూడా అమ్మగారు పాలు ఇస్తారైతే వెళ్తాగడే. ఉండే ఏమే, దీనికి పాలు ఇవ్వట్లేదంటేంటి? ఇవ్వడానికి ఇంట్లో ఒక్క పాలు చుక్క కూడా లేదు. ఏవా ఉద్దుటి నుంచి అడుగుతుంటే నాకు కాఫీ లేదంటావు, దీనికి పాలు లేవంటావు. ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా పాలు ఇవ్వలేదంటేంటి? ఎలాగెత్తారండి? డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు లీటర్ 15 రూపాయలండి. అలా కాదు కానీ పావులా తగ్గించుకోరా. నీ అబ్బా, నా గేదె పాలు నాకు పితికోవడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వాలరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పితకనాకే. మీ గేదె పాలా? ఓయ్, మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి? ఒసేయ్, ఉతికేవాడవే బట్టలు నువ్వు పట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానం కదా. ఎక్కడికి బట్టలు ఎట్టుకెళ్తున్నావు? నీళ్ళు పొద్దుగా పట్టుకోని అమ్మగారు ఎదవ గొడవ ఎదవ గొడవ. ఒలిసేవాడే కొబ్బరికాయలు, నువ్వు అటుపో. ఏటా అలా చూస్తున్నావు? నడిపోతే టాటో నువ్వు వేసిపో. రే ఆగిపోరా, ఆగిపో, ఆగిపో. తప్పకనే ఏదో న్యూస్ ఎంతో దానికి పీస్ఫుల్ గా ఉండవరా. నాకు ఇదో టెన్షన్. ఎదవకుండా సరిగ్గా కొట్టుకోదు, ఆగిపోతే ఆగిపోదు.
అల్లా కా కసం ఆజా గురువా ఉపరాజా. అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోకి ఊరు గెలిచినా తను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదొస్తుందంటాను. నువ్వు మొయ్యి. అమ్మో ఒరే, ఆ సచ్చిపండుగ డీటే వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండిజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తానురా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు ఏదో, నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు. నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు, కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా? ఓ పంచే అబ్బాయిలు దాకా రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తి పండుగ ఎక్కడైనా కనిపించాడా? యదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా అతను లేడు. అడుగు రాంపండు వస్తున్నాడు. అమ్మో బాబు బాబు, నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే పంచే నువ్వు కూడా నూతన దాకా. నేను చూసుకుంటాను. అమ్మయ్యా సత్తిపండు రాంపండుకు నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎలా ఆ దుర్గడు గాడు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేదు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి, పటక్కన పట్టాలి లడక్కన దారిపోయింది. ఎడిపోయిందో ఏంటో. ఏంటి పావా? ఆ నూతులో ఉందరా? అయ్యి బాబాయ్ దాని కూరలు కూడా తినేదండి. ఇది కొబ్బరి బొండం, ఇది ఎలకల మందు. మంచి కాంబినేషన్, తలవ చేస్తుంది. ఆగండి, చాకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగి చేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయో చెప్పి ఆ తర్వాత తాగి చావండి. నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా? ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నానా ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. తాగితే చేస్తావే. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండామిస్తాయి, అది తాగుతాయి. అప్పుడు దాని నోట్లోంచి నురగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురగాలు. వేసిన డాన్స్ చాలా ఇంకెళ్ళనే. డాన్స్ చేసి అలసిపోయావు. ఎందా ఏంటది? ఇతికేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాల సుక్క కూడా లేదు. అందుకే బొండం చెల్లి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. వెదవా వెదవన్నర వెదవా, నేను గెస్ట్ నేట్రా? ఓడి వెదవా, నన్ను దెయ్యం ఉంటావురా? సన్నాసి వెదవా, పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల మంది ఏమైనా కలిపా? అయ్య బాబు, నీకెలా తెలిసిపోయింది? అంకుల్, దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా. కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటో రే, నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అబ్బే, ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? శ్రీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అబ్బే, ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? లచ్చారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? ఇందులో మందు కలిపించండి. ఎల్లక్కల ముందు పొరపాటు పందరాలు పోయి
టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండ మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండ మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాల కొబ్బరితో పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవరికి ఇవ్వకండి. మీరే తాగి ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని ఈ బొండ ఎవరు తాగద్దు, బయట పారేద్దాం. చూసారా చూసారా శేఖర్ గారు, అందరూ ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాలనా ఉన్నాయి. ఇంట్లో కొంకుడుకాయలు లేవే? బాబు ఎస్ఐ గారు బుద్ధి కలిసి పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్నగా ఎక్కించేయండి బాబు. నేను చచ్చిపోదాం. కడుపు నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? గీతలు తొక్కిస్తున్నావు. నేను తొక్కట్లేదు. తొక్కట్లేదే? అమ్మేంటే అమ్మేంటే నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే అదిగా దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను. ఏటే మరి కులిపీకి లేదా కొట్టరాటి? అమ్మాయి గారు కొట్టండి. కాసుకుంటాను. నేను ఒంటి మీద చెయ్యేసావో నీ పీక కొరకేస్తాను. ఇదిగమ్మా జీడిపప్పు వేసి ఉప్మా. ఇంకా ఎక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు పోసేదాలాగా. టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్రావని తెలీదా? వెళ్ళా. ఏటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదానిలా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి. మరి ఏమండి ఆగిపో. అంతే. నీకు ఆ పంచేట్రా, దానికి అంచేటి. నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? సంపెత్తనరే. రేపటి నుంచి తుండుగుడ్డ కట్టు. తుండుగుడ్డ? కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా? ఏం చూస్తున్నా నీకు పోజు? నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటా. నీ 500 ఎకరాలు, నా 500 ఎకరాలు. సంపెత్తనరే. ఎస్ఐ భయంకర్ని పీలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోవాలనుకున్నా. నేను ఎస్పీ భయం కనిపిస్తా. అచ్చా గట్లొస్తున్నావు? ఇలా మార్చేసిన అవు గట్టనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. కోరమీసం వీరదాస ఆడేవాడు మా బావా ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు, పడుక్కుని తింటాడు. ఎక్కడా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా. అబ్బా, నేను బాత్రూమ్కి వెళ్తున్నా. వీరదాసు బావా, నువ్వు పూటుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు? ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే. నాకు విషం కలిపి తాగించబోయాడు. ఎదవ చివరికి ఆడే తాగేసాడు. అప్పుడు ఎదవా అని దాని ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మటలు చేసావు. నేను కావాలి అంటే నా కోసం ఒక్క మటలు చేయలేవా? జైలు రోజుల కోరికొచ్చాయి. ఈ అప్పలకొండగాడి బొర్ర పంతో కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిసా పొడిచి ఇట్లు నీ బరదలు ఓరలా 500 ఎకరాల పొలం అరెగర వెళ్ళు. నేను వస్తున్నా. మేము పెడుతున్నాం.
అప్పలకొండ దారికి సాపు మనం ఉత్తరం చదివినట్టు దానికి తెలీదు. అది ఏటో అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను అది తెలుసుకుందామనే. అదిగా ఇదే అబ్బాయిరా అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా నేను వేసేస్తాను. ఏడు చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపాయ మీరు కథ కూడా మోపు చేయద్దు సరిగుడ్డు వేసి తొంగండి. అదేమంటే నేను చేసేస్తాను. రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? మర్డర్స్ ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తవ్వుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగలా? మేనల్లనా? రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారండి? భయంకరా, నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటావు ఏంటి? పురుటుకొచ్చావా? పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు, నీ చెవిలో తీసి ఆయన చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటోడు అన్నాడంటే ఇదిగా అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నా? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ మొక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటి గుణపం? ఏడు గుణపం. అదే మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఇలా వచ్చే హరి హరి నారాయణ అది నా కదలక అది నారాయణ. ఏమాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి చూతి లేకుండా కొట్టుకున్న వాళ్ళు మీదకి వెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నావు? జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు, నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపం జాగ్రత్త కనిపెట్టాను. అమ్మా, నేను ఆగను. అయితే నువ్వు లాగేసుకుంటావు. నేను దొరుకుతానేంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపేస్తున్నావు? బాయ్యా? ఎవడాడు? ఇంకెవరో కోరమేసి ఎరదాస్ బాయా. ఆడెవడో నాకేం తెలుసు. పేపర్లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా. అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. మేడం బొద్దు బయటకు వస్తుందటి. ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపులో కాదే, రావు గోపాలరావు టైపులో. తల్లి సిగదరగా 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు. ఎవరితో అప్పల నరసం వచ్చడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. ఈ పోరేందిరో దీని దూకుడేందిరో, ఈ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు
రామ్ పండుని తీసుకొస్తా. ఇదేంట్రా ఇలా ఇరుక్కున్నావు? వీడు మేనలు వస్తే మన పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో. ఆడు మేనలుడు ఎలా ఉంటాడు ఆడికి తెలీదు. ఇంతప్పుడు చూశాడు. ఆడిప్పుడు ఎంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో. పైగా ఆడి మేనలుడే వచ్చినా ఈడే కోరమేసి ఈరదాస్ అని చెప్పి అప్పల కూడా గడిచేది ఎరగొట్టించేస్తాను. బాబు నువ్వు పని చేయరా. నువ్వు ఆ మాట చెప్పాలేటి? నీకోసం నేను ఆ మాత చేయనేటి? నేను వెళ్ళను మాత, వెళ్ళను. అఖండ కోకలపాలెం పైల్మానైన మా జనకులనే తోలనాడినాడుగా ఆ నా దుష్టమేనమామ. ఎంత మదమెంత కంట కావరం, ఎంత పొగరు! ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకొండని ఇంటితో సహా చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకున్నా నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రాంపొండునే కాదు. చాలే నోర్మి. మీ నాన్న నాకు సౌతిని తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు. ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు. ఏడిశాడు పిసినారి అదవా. పావలా పెట్టి ఉత్తరం రాశాడు గాని 10 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా? నేను అన్నాం. ఎల్లకి ఇక్కడ ఏం చేస్తావు? ఏదో నాటకాలు కుస్తీ పొట్లును. చూడు, అక్కడికి వెళితే చక్కగా వ్యవసాయంలో పెడతాడు. వాళ్ళు పొలం ఉంది నాన్న. అటులైన మీ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమ్మరించి మాకెన్ని వస్త్రములున్నాయో వీక్షించి మా ప్రయాణ యుక్తాయుక్తములు నిర్ణయించి ఎహని ఏదో బా సాపు పెట్టి సర్దుకు బయలుదేరి ముందు. అటులనే మాత. ఎవరాడే? ఒకవేళ నా మేనలు రాంపండి అంటవా? కొంప తీసి కోరమేసి ఈరదాసేమో. ఆడేనంటవా? అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను. నువ్వు వెళ్ళి ఆడవునో కాదో తెలుసుగా. అలాగే. ఆగా, ఎక్కడికి వెళ్తారా? ఇంటి అప్పలకొండ ఇంటికి. ఆడింటితో నీకేం పని? నన్ను నా బ్యాగ్ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడెందుకు పెట్టుకుని ఎత్తాడు? నా మావ గనక. అంటే ఈ రాంపండుగాడు అనమాట. ఈడే కోరమేసి ఈరదాస్ అని అప్పలకొండతో చెప్పి ఆడు రౌడీల చేత ఈ ఎరగొట్టించేసి ఇద్దరి మధ్యన ఫిట్టింగ్ పెట్టేసాం అనుకో. అయితే నువ్వు వాడు మేనలుడు అన్నమాట. అవును. అయితే కళ్ళు మూసుకొని దేవుని తెలుసుకో. ఎందుకు? మూసుకోమంటుంటే ఎందుకంటే మూసుకోమంటలా. ఏడీడు ఇంకా రాలేదు. ఏమిటో నా అనుమానమే నిజమైంది. ఆడు కోరమేసి ఈరదాసే. ఆడితే నీకంత ఆనందం ఎందుకురా? ఊరికెళ్ళే మీతో నవ్వినా కోలే ఏడ్చినా కోలే. ముందు ఆడు సంగతి చూడండి.